హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఒక మంచి స్వీట్ చూద్దామండి. ఇది ఫ్రూట్ అండి, పనసపండు జాక్ ఫ్రూట్తో పాయాసం. దాని తయారీ విధానం చూద్దామా అండి. బయట మార్కెట్లో దొరుకుతుంది కదండి, ఆయన్ని అంతా తీసేసి తొక్కంతా తీసేసి మనకి ఇస్తారు. పెద్ద పెద్దగా ఉంటుందండి ఇది జాక్ ఫ్రూట్ది. అది ఒక 8 పీసెస్ ఇలా కట్ చేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ చిన్న సాబుదానా ఇది ఉంటే ఓకే, ఇది లేకపోతే నార్మల్ మనం యూస్ చేస్తాం కదా, అది ఉన్నా కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్, ఇలాచీ పౌడర్, ఇది ఒక పెద్ద కప్పు బెల్లం అండి, తురిమి పెట్టుకోవాలి. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో గీ వేసుకొని దాంట్లో నానబెట్టుకున్న సగ్గు బియ్యం వేసేసుకోవాలండి. ఇలా సాబుదానా గీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో వేసుకొని ఒక 2 మినిట్స్ సాబుదానా ఉడకాలి కదండి, కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ పోసేసుకుందాం దీంట్లో. ఇది బాయిల్ అవుతుంటుంది. మనం కట్ చేసి పెట్టుకున్న పనసపండుని మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. దీనికి ఒక 1/2 లీటర్ పాలు కావాలండి. రూమ్ టెంపరేచర్లో వేడి చేసుకొని ముందే పెట్టుకోవాలి పక్కకి. చాలా ఈజీ రెసిపీ అండి ఇది. ఇప్పుడు మనకి ఎవరైనా వచ్చినా కూడా ఇంట్లో ఈ ఫ్రూట్ ఉందనుకో కంపల్సరీ ట్రై చేయండి. ఏం లేండి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని మనం చిన్న సాబుదానా నానబెట్టుకున్నాం కదా, అది బాగా మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి, ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు. జాక్ ఫ్రూట్ని మనం మిక్సీ పట్టేసుకున్నాం కదండి, ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. కచ్చా పక్కగా మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి జాక్ ఫ్రూట్ని, ఇప్పుడు దీంట్లో వేసేసేయాలి. దీంట్లో వేసుకొని ఒకసారి సగ్గు బియ్యము జాక్ ఫ్రూట్ అంతా మిక్స్ అయ్యే వరకు ఇలా కలిపేసుకోవాలి. ఇలా సగ్గు బియ్యము జాక్ ఫ్రూట్ మొత్తం కలిపినట్టు మిక్స్ చేసేసుకోవాలండి. ఒకసారి అలా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత మన కాచి పెట్టుకున్న పాలని వేసేసుకోవాలండి. ఒక కప్పు. దీన్ని కాసేపు ఇలా మనం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేద్దామండి. ఒకసారి సగ్గు బియ్యము ఇంకా జాక్ ఫ్రూట్ కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాలతో మనం కుక్ చేసుకుందామండి. చూద్దామండి. చూడండి, బాగా అప్పుడు నుంచి కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్ నుంచి బాగా కుక్ అవుతుంది సాబుదానా ఇంకా జాక్ ఫ్రూట్. ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్, ఒక 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. బాగా ఫైన్గా చాప్ చేసి వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్. ఇలాచీ పౌడర్ ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇన్ని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్వీట్కి తగినంత బెల్లం. గ్యాస్ కంప్లీట్గా చిన్నగా పెట్టుకొని అప్పుడు బెల్లం వేయండి, లేకపోతే పాలు విరుగుతుంది. హై ఫ్లేమ్లో ఉంటుంది కాబట్టి. ఇలా మనం తురిమి వేసుకున్న వల్ల పాలు ఏం విరగదండి. బెల్లం వేసేసుకున్నాక సిమ్లో పెట్టేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. బెల్లం కంప్లీట్గా కరిగిపోవాలా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అట్లా బెల్లం పాలు విరిగిపోతుందని డౌట్ ఉంటే పక్కన మనం బెల్లం పాకం చేసుకొని దీంట్లో చల్లగైనాక వేసుకోండి. కానీ ఏం కాదు, నేను వేసాను కదండి. చూడడానికి కూడా ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. ఒక్క 10 మినిట్స్లో అయిపోయే స్వీట్ రెసిపీ అండి.
చాలా బాగుంటుంది ఇది. మనం తింటూ ఉంటే ఇలా మనకి జాక్ ఫ్రూట్ ఇంకా సాబుదానా తగులుతూ ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బెల్లం వేసేసాక ఆ వేడికే కరిగిపోతుందండి. ఎందుకంటే మనం బాగా ఫైన్గా చాప్ చేసుకున్నాం కదా బెల్లంని. గ్యాస్ ఆఫ్ చేసేసి బెల్లం వేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. పనసపండు సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. లాస్ట్కి 1 స్పూన్ గీ యాడ్ చేసేసుకోవాలండి. ఎందుకు ఇంత కూడా వేస్ట్ చేయొద్దు. నేనైతే ఇలానే చేస్తానండి. చేసేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. వేడిగా జాక్ ఫ్రూట్ సాబుదానా ఖీర్ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసానండి. ఇప్పుడు కొంచెం దీని మీద గార్నిష్ చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ రెడీ అయిపోయిందండి. సగ్గుబియ్యం పనసపండు పాయసం చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చిన్న పీసెస్గా కొబ్బరి కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. తింటూ ఉంటే మనకి ఇలా పంటి కిందకి వస్తుంటే ఆ టేస్ట్ వేరేనే ఉంటుంది. ఇది పచ్చి కొబ్బరి కాబట్టి నేను గీలో ఫ్రై చేయలేదండి. అదే ఎండి కొబ్బరి ఉంటే అది ఫ్రై చేయండి గీలో. నేను డ్రై ఫ్రూట్స్ కూడా ఏమీ ఫ్రై చేయలేదండి, ఎందుకంటే స్టాప్ చేసి పెట్టుకున్నాను కదా. ఇలా చిన్న ముక్కలుగా పనసపండు వేసేసాను. చూడ్డానికి చాలా మంచిగా ఉంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్గా ఉంటుందండి. రెడీ టు సర్వ్ అండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో. మీ రూపీస్ కిచెన్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.